మందకృష్ణ గారు కొంత ఆలస్యంగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టిండు. ఏది రామాయణాలు, మహాభారతాలు, భగవద్గీత, భాగవతం అన్నీ కూడా ఇప్పుడు దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా చదువుతున్నాడు. ఇవే కనుక ఒకప్పుడు చదివి ఉండుంటే అసలు ఆ వ్యక్తి మాతో పాటు పుష్కలంగా అసలు అది ఎట్లా క్యారీ అయ్యేవాడంటే, మందకృష్ణ ఒక పొజిషన్లో ఉండి ఆయన కింద మేము ఉండేటోళ్ళం. పుస్తకాలు ఇవాళ చదవడం మొదలుపెట్టాడు. మాకు బాధ అవుతుంది. అదే తన వయసు సగం అయిపోయింది. అవన్నీ పుట్టిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ప్రజలకు అందరికీ చేరువవుతున్న టైంలో ఇవాళ దాంట్లో నుంచి చిన్న చిన్న వెతుక్కుంటున్నాడు. చాలా బాధ అనిపిస్తుంది. మేము చెప్తున్నదే అది. మొట్టమొదటి నుంచి ముందు మీరు చదివి అన్నీ కూడా భగవంతునికి మీరు దగ్గరయ్యేటందుకు స్పష్టంగా అన్ని విధాలుగా యోగ్యత కనుక ఉంటే, అంటే మీరే దేవుడు, మీరే దేవుడు. యోగ్యత ఏంది? మంచి చర్చ, మంచి చర్చ. యోగ్యత ఏంది? దానికి ఆగమనాలు ఉన్నాయి. ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్క ఆగమనం ఉన్నది. దానికి క్రమాపాటి, ఘనాపాటి, ఒక్కొక్కరు దాన్ని తయారు చేసే విధానానికి ఒక్కొక్కరు పొద్దున 3 గంటలకు లేచండి. పొద్దున 3 గంటలకు బాల్య 8వ ఏట వాళ్ళకు ఏం చేస్తారు? ఉపనయన కార్యక్రమం చేసుకుంటారు. ఉపనయనం చేసిన ఆ రోజుకు పిల్లాని మైండ్ సెట్ కూడా ఉండని పరిస్థితుల్లో కూడా బలవంతంగా పట్టుకొచ్చి మేము చేసి దాన్ని ఒక ఎందుకంటే ఆ ఏజ్కు సెట్ కాదు. తర్వాత 10 సంవత్సరాలకు వచ్చేసరికి పరిపూర్ణుడు, 15 సంవత్సరాలకు వచ్చేసరికి దానికి సంబంధించిన పూర్తి మొత్తంలో ఈరోజు అదే కార్యక్రమం చేపట్టి నేను ఆల్రెడీ చర్చలో మనం డిస్కస్ చేసిందే. ఇప్పుడు కొంతమంది నేర్చుకున్న వాళ్ళు వచ్చేసిండ్రు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాంట్లో నుంచి కూడా తప్పించుకొని వచ్చారు. నిజంగా ఒళ్ళు వంచే పరిస్థితి ఉంటే బ్రాహ్మణుల నుంచి పిల్లలు తప్పించుకొని వచ్చారు. దళితుల నుంచి తీసుకొచ్చి నేర్పిస్తుంటే కూడా తప్పించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే అది మనిషికి సంబంధించిన ఇష్యూ, అది పర్సన్, అది శ్రమ, కఠోరమైన శ్రమ ఉంటుంది, దాంట్లో విద్య ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత మనం క్రియేట్ చేసే చాలా తప్పు పదం వాడుతున్నారండి. ఏం వాడుతున్నారు అని అంటే భగవంతుడా, బ్రాహ్మణుడా అనే పదం. భగవంతుని తర్వాతనే ఎవడైనా ఆ భగవంతునికి మనం ఏం చేస్తున్నాము? ఎంత వీలైతే అంత సరెండర్ అయిపోయి చేసుకునే పని. అయితే ఒక బ్రాహ్మణులను మాత్రమే ప్రశ్నిస్తున్నారు, పాస్టర్లను, ముల్లాలను ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకు అనేది మా బాధ.